మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. మేడంకి ముద్దు పెట్టు. అప్పుడే షేక్ హ్యాండ్ ఇచ్చి ముద్దులు పెట్టడం కూడా నేర్చేసుకున్నాడు. ఇండియా న్యూజిలాండ్. నేను కన్యా ఇండియా కార్డు పట్టుకో. ఇగో క్యాబేజీ టమాటా. క్యాబేజీ చూపి. ఇది బనానా, ఆరెంజ్, యాపిల్. ఆరెంజ్ తీసుకో. ఇంత మెమరీ పవరా అసలు వీడికి. ఇప్పుడే ఇలా ఉంటే నెక్స్ట్ పెద్ద అయినాక అసలు ఏమవుతాడు అని అనిపిస్తుంది. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేయబోయే చిన్నారిని చూస్తే నిజంగా ఇది చిన్నారి కాదండి, వాడి చిచ్చరు పిడుగు అని అనొచ్చు. నిజంగా వాట్ ఏ వండర్ఫుల్ మెమరీ పవర్ హీ హ్యాడ్. నిజంగా ఎప్పుడైతే ఆ అబ్బాయిని నేను చూశానో రియల్లీ నేను వండర్ అయిపోయాను. ఏంటి ఈ అబ్బాయి యొక్క గొప్పతనం, ఏముంది తనలో అంత టాలెంట్ అని అనుకుంటున్నారా? జస్ట్ 4 months ఓల్డ్ అబ్బాయి, అంటే పాలు తాగాల్సిన వయసులో, అమ్మా నాన్నని గుర్తుపట్టాల్సినటువంటి వయసులో తను ప్రతిదీ గుర్తుపట్టగలుగుతున్నాడు. సో అదే తనకున్నటువంటి టాలెంట్. సో వాళ్ళ పేరెంట్స్తో పాటు ఆ బాబు కూడా ఈరోజు మన స్టూడియోకి వచ్చేసారు. సో వాళ్ళతో మాట్లాడేద్దాం. నమస్తే నిత్యశ్రీ గారు. నమస్తే నాగేష్ గారు. రియల్గా అండి, ఫస్ట్ టైం మీరు వచ్చి నన్ను కలిసేటప్పుడు ఇంత చిన్న అబ్బాయి అసలు ఏం చేస్తాడు, ఏముంటుంది నార్మల్గా, సో అంత ఎవరిని గుర్తుపట్టే ఏజ్ కూడా అంత కాదు కదా. సో పేరెంట్స్ అమ్మ వరకు గుర్తుపట్టగలుగుతాడు 4 నెలలు పిల్లాడు అని అంటే, వాడిని చూడగానే నాకు అదే అనిపించింది. సో అన్ని గుర్తుపట్టగలుగుతాడు, మా బాబుకి టాలెంట్ ఉందంటే నేను నమ్మలేకపోయాను. కానీ మీరు చూపించగానే నేను నిజంగా వండర్ అయిపోయాను. సో వ్యూవర్స్ కూడా ఈరోజు అదే చూపించాలని అనుకుంటున్నాను. సో తన టాలెంట్ గురించి ఒక్కసారి. సో ఇప్పుడు 4 months బేబీ కదా. సో ఏమేం చేయగలుగుతాడు అబ్బాయి? దానికన్నా బిఫోర్ అసలు ఎప్పుడు పుట్టాడు అబ్బాయి? January 5. జనవరిలో పుట్టాడు. సో ఎలా నేర్పించారు ఇవన్నీ ఇన్ని 4 months లో? అంటే ఎట్లా రికగ్నైజ్ చేయగలుగుతున్నాడు ఇవన్నీ? 8 months ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి చెప్పిన గర్భ సంస్కరణ. దాని నుంచి ఈ బాబు 2 months ఉన్నప్పుడు చెప్తే అటు ఇటు చూడకుండా అంటే ఏం కాన్సన్ట్రేషన్, నేర్పించేవారు మీరు ప్రెగ్నెన్సీతో ఉండేటప్పుడు? బాబుకి ఏం నేర్పిస్తుంది? రెస్పెక్ట్ ఇవ్వాలి అన్ని. ఇట్లా అందరికి సైలెంట్ ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. మీ కోరికలన్నీ కూడా మీ బాబుకి బాబు చెప్పేదాన్ని. కడుపులో ఉండేటప్పుడు Positive. వాడితో మాట్లాడుతూ ఉండేవారు ఆ, అన్నమాట. గర్భంతో ఉండేటప్పుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటే పిల్లలు వింటారు. ఉమ్. సో అది బయటకు వచ్చి ఇట్లానే ప్రాపర్ గా చేస్తారు, వాళ్ళకి అది గుర్తుంటుంది. ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? నేను నార్మల్ గా గర్భ సంస్కార అది రీసెర్చ్ చేసి చూసాను. నేర్పిస్తే 2 months కే బాబు కాన్సన్ట్రేషన్ తో చూసేవాడు. Hmm. ఒక్కసారి చెప్పంగానే మైండ్ లో ఫిట్ చేసుకొని నెక్స్ట్ సెకండ్స్ లోనే ఆన్సర్. అసలు 1 ఐ month కాంటాక్ట్ నుంచి చెప్పారు. సాధారణంగా 1 month వరకు అసలు వాళ్ళు పడుకొని ఉంటారు, పడుకొని. అసలు ఏం ఉండదు కదా. 2.5 months 2 months. సాధారణంగా పిల్లలు ఏమైనా కలర్స్ చూపించేటప్పుడు బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు, కలర్స్ కి బాగా అట్రాక్ట్ అవుతారు కదా. ఏంటి బాబు పేరేంటి? శివస్మరణ్. మీరేం చేస్తుంటారు నాగేష్ గారు? మేము టెంపుల్ పూజారి మేడం. సో అయితే మీ అబ్బాయికి మంత్రాలు కూడా నేర్పించేస్తున్నారా ఇప్పటి నుంచే? చలో. జనరల్ ఏంటంటే పిల్లలు కలర్స్ ఏమైనా చూపిస్తే మామూలుగా చాలా అట్రాక్ట్ అవుతారు కదా, కలర్స్ వైపు ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో అట్లా ఏమైనా తీసుకొని వాడికి నేర్పించడం జరిగిందా? ఎలా చూపించి చేసేవారు? బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్. Hmm. ఫస్ట్ బ్లాక్ అంటే కొంచెం చూపిస్తుంటే చూస్తుండే, వైట్ తర్వాత వైట్ తర్వాత కలర్స్, బాల్స్, కలర్స్, 7 కలర్స్ అట్లా రెయిన్బో కలర్స్ అట్లా చూపించిన కార్డ్స్. అంటే ఇప్పుడు కలర్స్ చూపించేటప్పుడు చూస్తారు, అట్రాక్ట్ అవుతారు, దానికి ఏదో ఒక ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, అదంతా ఓకే. కానీ ఎగ్జాక్ట్ గా ఇదేంటి ఇదేంటి అని నన్ను అడిగితే చెప్పడం అనేది కష్టం కదా. అది బాబు యొక్క టాలెంట్. అండ్ రీసెంట్ గా 5 months 6 months బేబీ కూడా గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కింది, ఆ అమ్మాయి కూడా వచ్చింది. సో అది చూసిన తర్వాత ఇప్పుడు దానికన్నా తక్కువ వయసు, ఇప్పుడు 4 నెలలకే మీరు వచ్చారు. ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసి మీ వరకు వచ్చే వరకు 4 months. 4 months అయిందా? కానీ 3 months బాబు 3 months లోనే బ్లాక్ అండ్ వైట్ కార్డ్స్ 50 కార్డ్స్ ఐడెంటిఫై చేసి. ఓకే. హాయ్ శివ. హాయ్ షేకింగ్. శివ చూడు చూడు చూడు. సో ఏం చేస్తాడు, తన టాలెంట్ ఏంటి చూపించండి, ఏమేం చేయగలుగుతాడు? ఫ్లెష్ కార్డ్స్ ఐడెంటిఫై చేస్తారు, రియల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్, నేషనల్ ఫ్లాగ్స్. ఓకే, ఒకసారి చూపిస్తారా ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నాడు? ఒకసారి షేకింగ్. షేకెన్ కూడా ఇస్తాడా? ఓ షేకెన్ మేడంకి షేకెన్ shaken. షేకెన్. Huh. వా, మేడంకి ముద్దు పెట్టు. ఓహో, షేకెన్ ఇచ్చి ముద్దు పెట్టడం కూడా నేర్చుకున్నావా నువ్వు? థ్యాంక్ యూ. అది నా చేయి కాదు, నీదే నీదే. సో చూస్తున్నారు కదా, అప్పుడే షేక్ హ్యాండ్ ఇచ్చి ముద్దులు పెట్టడం కూడా నేర్చేసుకున్నాడు.
ఇంత చిన్న బుడ్డోడికి ఇంత టాలెంట్ చూడండి, ఇంత చిన్న బుడ్డోడికి. సో ఇప్పుడు కార్డ్స్ తీయడం స్టార్ట్ చేద్దాం. ఏ కార్డ్స్ తీస్తాడు, ఎలా తీస్తాడో చూద్దాం. ఇండియా న్యూజిలాండ్ నేను చూపిస్తున్నా. ఈ కార్డ్స్ లో ఇండియన్ పట్టుకోమని చెప్తాను. కన్య ఇండియా కార్డ్ పట్టుకో. ఇండియా న్యూజిలాండ్. ఇండియా కార్డ్ పట్టుకో. ఇండియా తీసుకో. ఇండియా. సో అదే ఇండియా అని తెలిసిపోయింది. వేరే ఏదైనా సరే ఫ్లాగ్స్ చూపించినా కూడా ఎనీ ఫ్లాగ్ అట్లా ఎన్ని పట్టుకోగలుగుతాడు? 300 ఐడెంటిఫై 300 కార్డ్స్ వరకు ఐడెంటిఫై చేయగలరు. ఇగో క్యాబేజీ, టమాటా. క్యాబేజ్ తీసుకో కన్నయ్య. క్యాబేజ్ చూపి. క్యాబేజ్. ఓకే, ఇగో ఇక్కడ చూడు, నువ్వు గుడ్ బాయ్ కదా. ఇక్కడ చూడు. ఇగో ఇగో ఇది బనానా, ఆరెంజ్, యాపిల్. ఆరెంజ్ తీసుకో. ఆరెంజ్ ఏది తీసుకో. ఆరెంజ్ మంచిగా ఐడెంటిఫై చేయి. ఆరెంజ్ ఏది. సో రియల్లీ వండర్ఫుల్ అండి. సో చూస్తున్నాం కదా మనం, వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ రెండు పెట్టారు. అంటే కార్డ్స్ కాకుండా రియల్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ పెట్టారు. రెండిట్లోనే ఏది పిక్ చేయమని అడిగితే ఇమీడియట్గా పిక్ చేస్తాడు. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రూట్స్లోని 3 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టినా కూడా అందులో ఒకటి పిక్ చేసుకోగలిగాడు. రియల్లీ వండర్ఫుల్, అమేజింగ్ తెలుసా. ఇంత మెమరీ పవరా అసలు వీడికి. ఇప్పుడే ఇలా ఉంటే నెక్స్ట్ పెద్ద అయినాక అసలు ఏమవుతాడు అని అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏం చూపిస్తారు? ఫ్లవర్స్. ఓకే, రియల్ ఫ్లవర్స్ పెట్టారు. ఓకే, సో ఇందులో ఏది పిక్ చేయమని చెప్తారు? రోజ్ ఫ్లవర్ తీసుకో. రోజ్ తీసుకో కన్నయ్య. రోజ్ ఫ్లవర్ తీసుకో. వావ్, సూపర్. ఎవరికి ఇస్తావు నాన్న రోజ్? ఎవరికి ఇస్తావు? మీకే. రోజ్ ఎవరికి ఇస్తావు? నాకు ఇస్తావా? నాకు ఇస్తావా? రోజ్ ఇస్తావా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు నాకు ఇచ్చావు, పెద్దనకి ఎవరికి ఇస్తావు? సో నెక్స్ట్ కార్డ్స్ అన్నారు కదా, కార్డ్స్ చాలా పిక్ చేస్తాడు. అండ్ 300 కార్డ్స్ వరకు మాక్సిమం పిక్ చేస్తాడు అన్నారు కదా. సో ఏమేమి పెడతారు కార్డ్స్లో? ఏం తీసుకుందాం? ఇంకొకటి ఏంటంటే సేమ్ ఉన్న కార్డ్స్ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఐడెంటిఫై చేస్తుంది. అది అట్లా. సో ఇప్పుడు యానిమల్స్ లో మనకు వచ్చేసి కవ్ అండ్ మంకీ. సో ఈ రెండు పెడుతున్నాం. దీంట్లోని ఏం పిక్ చేయమంటారో నిత్యశ్రీ చెప్తారనమాట. సో కవ్ అండ్ మంకీ. మంకీలోని ఈ రెండిట్లో ఏం పిక్ చేపిస్తారు? ఇది కవ్, ఇది మంకీ. మంకీ తీసుకో. వావ్, సో అది మంకీనా? శివ, ఎంత బాగా ఐడెంటిఫై చేస్తున్నావురా నువ్వు, ఎంత బాగా చేస్తున్నావు. సో ఇప్పుడు ఇందాక మీరు ఫ్లాగ్స్ పెట్టేటప్పుడు ఒకటి ఇండియా ఫ్లాగ్ పెట్టారు అండ్ న్యూజిలాండ్ పెట్టారు కదా. సో కొన్ని ఫ్లాగ్స్ ఒకే రకమైనటువంటి సేమ్ ఫ్లాగ్స్ ఉంటాయి కదా. సో అందులో ఎలా ఐడెంటిఫై చేస్తాడో ఒకసారి చూద్దాం మనం. సింగపూర్ అండ్ టర్కీ. సో మాకే తెలీదు, మేము వెనక బ్యాక్ చూసి నేను ఫ్లాగ్ నేమ్స్ చెప్తున్నాను నేను. సో శివ ఎలా ఐడెంటిఫై చేస్తాడో చూద్దాం. సింగపూర్ అండ్ టర్కీ. సో ఇది టర్కీ, ఇది సింగపూర్. సో ఏం పిక్ చేపిద్దాం? మీరే చెప్పు. టర్కీ. శివ టర్కీ తిన్నా పిక్ చేయి. టర్కీ కార్డ్ తీసుకో. పట్టుకోవడానికి రావట్లేదు కానీ టచ్ చేస్తున్నాడు. ఇదేనా టర్కీ? ఇదేనా? సో ఇదే పిక్ చేశాడు. ఎగ్జాక్ట్లీ ఇది టర్కీ. సూపర్ సూపర్ సూపర్. పెద్దగా క్లాప్స్ కొట్టాలి నీకు అందరూ. తెలుగు. వామ్మో, ఇంగ్లీషే కాకుండా తెలుగు కూడానా? సో తెలుగులో కూడానా? సో ఏది పిక్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఒక దండ పెట్టారు అండ్ ఋషి పెట్టారు, రెండు పెట్టారు. అందులో ఏది పిక్ చేస్తారో చూద్దాం. ఏం? ఋషి. ఇగో దండ, ఇది ఋషి. ఋషి తీసుకో కన్నయ్య. ఋషి తీ. ఋషి పట్టుకున్నాడు. ఋషి ఇదేనా? అదిగా ఋషి. వండర్ఫుల్. సో చాలా వరకు కార్డ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు. సో మ్యాక్సిమం కదా, ఒకేలాంటివి ఉన్నా కూడా ఏవైనా థింగ్స్ ఇస్తే దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాడా? అంటే ఏమైనా వస్తువులు ఇస్తే ఐడెంటిఫై చేయగలుగుతాడా? ఓకే, సో ఎలాంటివి ఇద్దాం? బ్యాట్ బాల్ ఇస్తే అందులో ఏదనేది ఐడెంటిఫై చేస్తాడు. ఓకే, ఏది పిక్ చేపిస్తారు? బ్యాట్ తీసుకో కన్నయ్య. బ్యాట్ తీసుకో. వావ్,
సో ఆడతావా నువ్వు? బ్యాట్ ఆడతావా? బ్యాట్ బాల్ ఆట ఆడదామా? దానంత సైజులో లేవు నువ్వు. సో వ్యూస్ చూస్తున్నారు కదా, కేవలం బోర్లా పడే ఏజ్ అండి. అసలు కనీసం కూర్చునే ఏజ్ కూడా కాదు. తను అసలు కూర్చోలేకపోతున్నాడు కూడా, ఇక్కడ కూర్చోబెట్టి తీపించే ఏజ్ కూడా కాదు. జస్ట్ బోర్లా పడే ఏజ్, 4 months ఓల్డ్ అనమాట. మీరే చూస్తున్నారు కదా ఎంత అమేజింగ్గా, ఏది చెప్తే అది. కేవలం ఓన్లీ ఏబిసిడిలో లేకపోతే ఫ్లాగ్స్ నేమ్స్ లేకపోతే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాగే కాకుండా తెలుగు కూడా నేర్పించారంట. సో అందులోనే తెలుగు ఉండేవి కూడా కార్డ్స్ తీసి ఇలా చూపిస్తే ఈజీగా తను ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు. సో ఋషి, దండ ఇట్లాంటివన్నీ కార్డ్స్ చూపించి ఇందులో ఏదో ఒకటి పిక్ చేయమనంటే ఋషిని పిక్ చేశాడు. సో ఋషిని పిక్ చేయమంటే ఋషిని పిక్ చేశాడు. నిజంగా అమేజింగ్ అనిపించింది. సో ఇప్పటి వరకు మనం చూసాము ఒక 5 months 8 months బేబీస్ కూడా ఇట్లా చేయడం మనం చూసాం. బట్ రియల్లీ నాకు వాళ్ళని చూసేటప్పుడే చాలా వండర్ అని అనిపించింది. కానీ ఈ అబ్బాయి ఇంకా 4 నెలలు పిల్లాడే, చిన్నగా ఇంకా ఆడుకుంటున్నాడు. సో ఈ ఏజ్లోనే ఇన్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాడు అంటే అద్భుతం అనిపిస్తుంది. సో రియల్లీ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేము పిలవగానే మా స్టూడియోకి వచ్చినందుకు. సో ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ వీడు ఏమవుతాడో మేము చూడాలని అనుకుంటున్నాం. ఇంత మెమరీ పవర్ వీడికి ఉన్నందుకు రియల్లీ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.